ఇటీవల గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. కలెక్షన్స్ ఎంత సాధించిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల చర్చలకు దారితీసింది. ఈ ఫెమినిజం అనే పదార్థం పెనుభూతమై సంచరిస్తున్న వేళ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఆ పరిధి దాటితే అది ఎప్పటికన్నా ప్రమాదకరమే కనుక హెచ్చరిక అనమాట. ఈ టైంలో ఇలాంటి సినిమా ఒకటి రావడంతో దాని మీద విపరీత పోకడలకు సంబంధించిన చర్చ. వీళ్ళ యొక్క ప్రమోషన్స్లో భాగంగా కూడా ఆ రష్మిక మందన కావచ్చు, ఆ సినిమా డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చర్చలకు దారితీశాయి. ఇప్పుడు రష్మిక మందన ఉంది, ఏమన్నారు ఆవిడ, మగవాళ్ళు కూడా పీరియడ్స్ బాధలు అనుభవిస్తే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు అని. ఇప్పుడు సృష్టి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆడ మగ ఇతర జీవరాశులు, వాటి వలన ప్రయోజనాలు, ఈ ఆహారపు గొలుసులు లేదా ఒకదానికొకటి కనెక్షన్లు ఇవన్నీ ఉంటాయి. ఎంచుకుంటూ పోయాం అనుకోండి, నాది గొప్ప, నేనే గొప్ప, లేకపోతే నువ్వు గొప్ప కాదు, ఇలా అనుకున్నాం అనుకోండి, ఇక సమాజం ఎప్పటికీ కూడా శాంతియుత వాతావరణంలో ఉండదు. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య బంధం ఎప్పుడు బలోపేతం అవ్వాలి అంటే హెచ్చుతగ్గుల గురించి చర్చలు చేయకూడదు. ఏమన్నా ఆచారాలు ఉన్నాయి అంటే వాటి వెనుకున్న పరమార్థాలు గ్రహించాలి, కాలానుగుణముగా అవి అవసరమైతే పాటించాలి, లేకపోతే లాజికల్గా థింక్ చేసి పక్కన పెట్టేయాలి. ఆ కోణంలో మాట్లాడవచ్చు, డిస్కస్ చేయొచ్చు. కానీ మగవాడికి పీరియడ్స్ నొప్పులు రావాలనుకోవడం ఏంటి, పైత్యం కాకపోతే ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? అప్పటికి కొంతమంది ఏవో కనెక్షన్స్ పెట్టుకొని ఆ నొప్పుల్ని కృత్రిమంగా అనుభవించి ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆడవాళ్ళు భరించేటటువంటి ఆ నొప్పి కష్టమైనదే. అంత మాత్రాన అది మగవాడికి అప్లై చేసి వాడు కూడా అనుభవించాలనుకోవడం ఏమవుతుంది, అది ఒక సైకో ప్రవృత్తి అవుతుంది. స్త్రీ పురుషుల యొక్క కష్టాలు సమముగా ఉంటాయి. పురుషుడు అనుభవించేటటువంటి మానసిక బాధ, టెన్షన్స్ వగైరా స్త్రీ అనుభవించలేదు. ప్యానిక్ మోడ్లోకి వెళ్ళి పిచ్చి అయిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, బలహీనతలు కూడా ఉన్నాయి. ఎలా చూసుకున్నా పురుషుడు భౌతికంగా ఫిజికల్గా ఫిట్గా ఉంటాడు ఆడపిల్లతో పోలిస్తే. ఆడపిల్ల బలహీనంగా ఉంటుంది. అందుకని తనకి రక్షణగా పురుషుడు ఉండాలి అని చెప్పారు, డామినేషన్గా కాదు. కాలప్రవాహంలో కొంతమంది అలా స్త్రీని బానిసత్వంతో చూసుండొచ్చు. అంత మాత్రాన ఈ చిన్మయి శ్రీపాద అనేటటువంటి ఒక విపరీత పోకడలకు పోయేటటువంటి ఫెమినిజంతో కూడుకున్న ఉన్మాది గారు ఆవిడేమంటారు, రాముడు లక్ష్మణుడు అంటే అత్యంత భయంకరమైనటువంటి వ్యక్తులంట స్త్రీల అణచివేత విషయంలో ట్వీట్ చేశారు. ఆవిడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎంత బలుపు ఉండి, ఎంత ధైర్యం ఉంటే ఆవిడ అలా మాట్లాడుతుంది. ఏం నువ్వు ఇతర మత గ్రంథాలు చదవలేదా, అందులో కనబడలేదా నీకు? అలాగే ఈవిడ పైన వేరెవరో ఈ ట్విట్టర్లో గ్రూపులుగా మాట్లాడుకుంటారు కదా, ఆడియోలో, అక్కడ ఈవిడిని దూషిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడేసింది ఈవిడ. చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా అక్కడ వాళ్ళందరూ దుర్భాషలు ఆడారు. నిజంగా అవన్నీ కూడా అఫెండ్ చేయాల్సిందే. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈవిడ కోట్లాది మంది విశ్వసించేటటువంటి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి లేదా కృష్ణుణ్ణి ఇత్యాది హిందూ దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు. నీకు ఎవడిచ్చాడు రైట్? నువ్వు రామాయణం ఎప్పుడైనా చదివావా? ఈ చిన్మయి శ్రీపాద వాళ్ళ ఆయనే ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా తీశాడు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. కొంప తీసే రంగనాయకమ రామాయణం చదివావా ఏంటి? అడిగితే అంటే కేసులు పెడతారంట. ఎందుకు పెడతావు నువ్వు కేసులు? నువ్వు చేసిన దానికి ఏం పట్టాలి? ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఎవడిచ్చాడు నీకు రైటు? అది ఫెమినిజమా? ఎక్స్ట్రీమిజం కింద వస్తుంది. ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడడం అంటే ఇది కాదు. హిందూ ఆడపిల్లల విషయంకి వచ్చేసరికి ఈవిడ రిస్ట్రిక్ట్ చేయొద్దు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు అని చెప్తారు. అదే ఇస్లాంకి సంబంధించిన ఆడపిల్లల విషయంకి వచ్చేసరికి బుర్ఖా వాళ్ళ హక్కు అని మాట్లాడుతుంది. ఈ హిపోక్రసీ కాదా? ఈవిడే ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ నేను చెప్తున్నది. ఇటువంటి వాళ్ళు ఫెమినిజం పేరిట ఆడవాళ్ళ హక్కుల గురించి, స్త్రీ హక్కుల హననాల గురించి సినిమాలు తీసేస్తారు. మనం చూస్తాం, విజువల్స్ వేస్తాం, కాసేపు ట్రామాలోకి వెళ్ళిపోయి చున్నీలు కూడా తీసేస్తాం. అదే వేసిన ఆడవాళ్ళు తీసేస్తూ ఉంటారు. అది కూడా చూపిస్తా ఇప్పుడు వీడియో. ఏంటండి దౌర్భాగ్యం? మెంటల్ డిజబిలిటీ అంటారు దీన్ని. అలాగే ఈ మహానుభావుడు మాట్లాడుతూ, మా ఆవిడ మంగళసూత్రం అసలు వేసుకోకుండా ఉంటుంది, అసలు నేను తీసాను దాన్ని అన్నట్లుగా ఏదో మాట్లాడాడు రిలేటెడ్ ద టాపిక్. మంగళసూత్రానికి మేము అంత విలువ ఇవ్వము అని. మంగళసూత్రం అనేది మెడలో ఉండటం కూడా అది స్త్రీ హక్కుల అణచివేతకు ఒక చిహ్నంగా. ఏ కేరళలో ఉన్నటువంటి కుక్క గరిచిందో నాకు తెలియదు, కానీ ఇలా తయారయ్యి వాళ్ళు పెద్ద సందేశాన్ని ఇవ్వటం. నీకు ఇష్టం లేకపోతే తీసి పక్కన పెట్టుకో. మరి అలా అనుకున్నప్పుడు పెళ్ళెందుకు? హిందూ సంప్రదాయ పద్ధతుల్లో చేసుకున్నాం. ఇతని పేరు రాహుల్ రవీంద్ర. ఎందుకు చేసుకున్నాడు మరి? వీళ్ళ సినిమా ప్రమోషన్స్కి హిందూ ఆచారాన్ని తోలనాడటం ఒక ఆర్ట్, ఒక వేదిక. దీన్నేమో సదరు తులసి చందు గారు ఒక లెవెల్ ఆఫ్ ఎలివేషన్తో రీసెంట్గా ఒక వీడియో చేశారు, యూట్యూబర్ తులసి చందు. అఫ్కోర్స్ అక్కడ చిన్మయి శ్రీపాదని ఎవరైతే దుర్భాషలాడారో వారిపైన కేసులు పెట్టడము లేదా వారిని తిట్టడము కరెక్టే. కానీ చిన్మయి శ్రీపాద ఏం చేస్తోంది? హిందూ విశ్వాసాలతో ఆడుకుంటోంది.
ఈవిడికి ఎవరిచ్చారు హక్కు? రాముణ్ణి లక్ష్మణుణ్ణి అంత దారుణంగా మాట్లాడడానికి ఎవరిచ్చారు హక్కు? రాజ్యాంగం కల్పించిందా? మరి తిట్లు కూడా రాజ్యాంగంలో భాగమే అయితే మరి వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఎవడి నోరుని ఎవడు అదుపు చేయగలడు? చిన్మయ్య నోరు అదుపులో ఉండదు, జస్ట్ ఈవిడ తిట్లు తిట్టదంతే. కానీ ఈవిడ చేసే గాయం ఎక్కువే. వాళ్ళు దేనికి హర్ట్ అయ్యారో తెలియదు, వాళ్ళు అంతకంటే ఎక్కువ దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. దుర్భాషలు ఆడడం ఎప్పుడూ కూడా సహేతుకం కాదు. అయినప్పటికీ ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎవరు ఈ రప్చర్ క్రియేషన్ కారణం? ఇక సదరు ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఏముంటుందండి? ఏమీ ఉండదు. అందరూ ఆ సినిమా చూసేసి ఇక స్త్రీలు అందరూ కూడా అదొక రకం అయిపోయి ఎస్ నన్ను కూడా ఎవడో అణిచేస్తున్నాడు అని చెప్పేసి ఫ్రీడమ్ 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 ఆయిల్ కొనుక్కోండి, ఫ్రీడమ్ వస్తుంది. ఏమీ రాదు. జీవితం అన్నాక ఆటుపోట్లు కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి, మిక్సప్ అయి ఉంటాయి. అన్ని వేళలా బాగా చూసుకునేవాడు ఉండడు, అన్ని వేళలా హింసించేవాడు ఉండడు, అర్థం చేసుకునేవాడు ఉండడు, అర్థం చేసుకోకుండా ఉండేవాడు ఉండడు, మిక్సప్ అయి ఉంటాయి. అలాగే స్త్రీ పురుషులు ఇద్దరు పరస్పరం కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా వారి యొక్క బంధాలని ముందుకు తీసుకువెళ్ళాలి, సంసారాన్ని నడిపించాలనడానికి బోలెడు కథలు ఉన్నాయి, శాస్త్రాల్లో బోలెడు సంబంధిత విషయాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి పిచ్చి సినిమాలు చూశారనుకోండి, ఇంటికి వెళ్ళంగానే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు, విడాకులు ఇలాంటి దారితీస్తాయి. అదేదో సినిమాలో రమాప్రభ ఊరందరినీ విడాకులు చేయించేసి అందరికీ పుల్లలు పెట్టేసి విడగొట్టేసి తాను మాత్రం భర్తతో ఆ ఊర్లో మొత్తం కంప్లీట్ అయిపోగానే టాస్క్ వేరే ఊరికి వెళ్ళిపోయినట్టు అలా తయారయ్యారు వీళ్ళు. కాదా? వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకోమనండి. ఇలాంటి వ్యాఖ్యలు దేనికి దారి తీస్తాయో? చిన్న విషపు చొక్క ఎంతోమందిని ప్రాణం తీస్తుంది. అట్లా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు. ఆ సినిమా చూసినటువంటి ఒక మహానటి, అదే మహా ప్రేక్షకురాలు ఎలా వ్యవహరించిందో చూడండి. Itla Rashmika getup lo yeah. Oh, how but after seeing the climax, I want to remove this. I like it. I want to face life. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారండి. అమ్మ చున్నీ అంత భారం అనిపిస్తే నాకు చెప్పుండొచ్చు కదా, నేనే చున్నీ లేకుండా డ్రెస్సులు కొనిపించేవాడిని అనుకుంటారు కదా. ఇప్పుడు ఆవిడ ఎవరిని నిందిస్తూ ఉంది? చున్నీ వేసుకోమని చెప్పింది ఎవరు? అసలు ఆవిడని ఎవరు వేసుకోమన్నారు? వేసుకుంటే ఏంటి, వేసుకోకపోతే ఏంటి? సినిమా తీసి చున్నీ విప్పేసి ఐ వాంట్ దిస్ అని చెప్పేసి, వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు కాకపోతే పిచ్ అంటారు దీన్ని. దానికి ఆయన ఏమనాలో తెలియక ఆ టైమ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఆయన అట్లా చేతులు పిసుక్కుంటా ఇక ఏం చేయాలో తెలియక, అంటే ఇక తప్పదు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో అందరూ అంత స్పాంటేనియస్గా హ్యాండిల్ చేయలేరు. అంటే చున్నీ తీయడం అంటే దాని అర్థం ఏంటంటే నేను అంత ఫ్రీగా నా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం ఉండండి. రాఘవేంద్ర గారు ఈ సినిమా చూసింది మీలో భయాన్ని పోగొట్టాలని కానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. పొద్దున్న నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్ళు ఉన్నారు, మా చున్నీ సేల్స్ పడిపోతాయని. అందుకని చున్నీ వేసుకొని హ్యాపీగా చూడొచ్చు. మీ కంఫర్ట్ ఉంటే ఏ డ్రెస్ అయినా వేసుకోండి, కానీ ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ భయాన్ని వదిలేయండి అని, కానీ వేరే ఏదో వదిలేదు. భయాన్ని వదిలేయమన్నారు కానీ బట్టలు కాదు అని చెప్పేసి ఆయన చెప్పడానికి ఏమాత్రం వెనకాడలేదు. కరెక్టే కదా సార్, ఇది కూడా కరెక్టే కదా. దయచేసి ఈ సినిమాల మాటలో దాగున్నటువంటి ఆ పిచ్చికి లోను కాకండి. కాసేపు చూసామా, ఎంజాయ్ చేసామా, పక్క వెళ్ళిపోయామా. ఈ సినిమాని దగ్గరుండి ఈ లెఫ్ట్ వింగర్స్ అందరూ కూడా మామూలుగా కాదు ఎలివేట్ చేస్తున్నారు. ఒక సోకాల్డ్ మెహబూబా మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ ఒక ఆవిడ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, అసలు పెళ్ళికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండాలి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉండాలంట. అంటే ఒక 10 సంవత్సరాల కాంట్రాక్ట్ తర్వాత ఇంకా కొనసాగించాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్స్పాండబుల్ మెమరీ లాగా. అది పెళ్ళా లేకపోతే బిజినెస్? అంటే వీళ్ళందరికీ ఒక జీవితం అయిపోయింది ఆల్రెడీ, వీళ్ళకి నడిచిపోయింది వీళ్ళ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ నాశనం చేస్తున్నారు. ఇప్పటికే అంతా కూడా సూక్ష్మీకరించబడిపోతుంది. నెక్స్ట్ ఫ్యామిలీస్ ఎత్తుక్కోవాలి మ్యూజియంస్లో. మనం ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉన్నాయని చెప్పుకున్నట్లుగా నెక్స్ట్ ఫ్యామిలీస్ కూడా ఉండవు. ఫ్యామిలీస్ ఉంటాయి, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఆ తర్వాత ఇద్దరు ఉంటారు కానీ వేరు వేరు గదుల్లో ఉంటారు. ఆ తర్వాత అవి కూడా ఉండవు. మొత్తం నాశనం, సర్వనాశనం, దుంపనాశనం. ఇలా తగలెట్టేయండి దేశాన్ని మీ ఆలోచనలతో, మీ భావజాలతో. అందుకనే ఒకసారి కాలగమనంలో కలిసిపోయినటువంటి మన సంస్కృతి, ఆచారాలు, వాటి వెనుకున్నటువంటి లాజిక్లు, విశేషమైన జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి వాళ్ళని బారిన పడకండి. సినిమాలు చూడండి, అంతవరకే. సినిమాలు ఇక్కడ ఎక్కించుకోకండి. ఆ క్షణం చూసినామా, మనం పైసలు ఇచ్చినామా, మన పైసలకి వాళ్ళు న్యాయం చేసినారా లేదా, నవ్వించారా లేదా, ఆలోచింపజేశారా లేదా, అంతవరకే. వాళ్ళకి మనం ప్రభావితం అయిపోతే రేపొద్దున ఇంకో సినిమా తీస్తారు, దానికి ప్రభావితం అయిపోతావా? ఇప్పుడు చున్నీ ఇప్పేసావు, తర్వాత మెడలో ఉన్న గొలుసు తీసి ఇసిరేస్తావా? ఆ మధ్యన శేఖర్ కమ్ములో కూడా అట్లాంటి సినిమా తీసినాడు, బెగ్గర్స్ మీద. లాజిక్ లేదు, ఏమీ లేదు. అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్.